నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్లో రాజకీయ విశ్లేషణ నాకు రాదు, నేను రియల్ ఎస్టేట్కే పరిమితం కావాలి, రాజకీయాలు చాలా కాంప్లికేటెడ్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా రాజకీయ విశ్లేషణ డెడ్ ఈజీ. రాజకీయ విశ్లేషణ డెడ్ ఈజీ. ప్రజల ప్రకారం రాజకీయ విశ్లేషణ అంటే అక్కడ ఏ తంతు జరుగుతుంటుంది, ఆ తంతు జరుగుతూనే ఉంటుంది, దాని మీద విశ్లేషణ ఇవ్వాలి. చాలా విచిత్రం ఇది. ఇంకా ప్రాసెస్లో ఉంటుంది ఆ రాజకీయ క్రీడ. అది ఇంకా ప్రాసెస్లో ఉన్నప్పుడే మన విశ్లేషణ స్టార్ట్ చేయాలి. బహుశా మనిషి ఈ పార్టీలో చేరొచ్చా, ఇప్పుడు నెక్స్ట్ మూవ్ ఏముండబోతుంది, అలా చేస్తే ఇలా కావచ్చా, ఏంది ప్రజలకు కూడా చాలా విచిత్రంగా ఉంది. అసలు రాజకీయ అంటే ఈ ఘటన పరిణామము ఎలా ఉంటుంది, ఇంత చెప్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఎట్లా అంటే ఆ రాజకీయ నాయకుడు గేట్ తీసుకొని బయటికి వెళ్ళాడు, ఇప్పుడు ప్రతిపక్షాల వైపు పోతాడా లేదా స్వపక్షం వైపు అడుగులు వేస్తాడా చూడాలి. ప్రత్యక్ష ప్రసారం. మళ్ళీ వెనుదిరిగాడు. బహుశా ఆయనకు టాయిలెట్ వస్తుందేమో, టాయిలెట్ వస్తుందా లేదా ఎక్కడి నుంచి అయినా అర్జెంట్ కాల్ వచ్చిందా, లేదా తన బలాలు నిరూపించుకోవడానికి ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళనున్నాడా? అరే అసలు ఇది రాజకీయ విశ్లేషణనా? ప్రత్యక్షంగా ప్రజలతో టైంపాస్ చేయడం అంటారు. రాజకీయ విశ్లేషణ అన్నాడు. అర్థమైందా? రాజకీయ విశ్లేషణ అంటే అక్కడ జరుగుతున్న తంతు వెనుక జరగబోయే విషయాలను కొద్దిగా ఆగి దాన్ని ఒక చోట తెచ్చేసి అసలు పాసిబుల్ థింగ్స్ ప్రజలకు ఏమి ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో అంత చెప్తే సరిపోతుంది. అంతేగాని ఆయన వెళ్తున్నాడు, గేట్ తీసిండు, గేట్ బయట కార్లో కూర్చున్నాడు, ఇది ఎవరి కారు, ఆయన తీసుకోవడానికి ఎవరు వచ్చిండ్రు, బహుశా ఇది కార్ రైట్ తిరుగుతుందా లెఫ్ట్ తిరుగుతుందా, ఇది రాజకీయ విశ్లేషణ కాదు. రాజకీయ సర్కస్ యొక్క ప్రత్యక్ష ప్రసారం అంటారు దీన్ని. సన్నాసులకు రాజకీయ విశ్లేషణ కూడా తెలియదు, నాకు విశ్లేషణ చేయడానికి రాదట. చెత్త అంటే అది రాజకీయ విశ్లేషణ, చెత్త. అర్థమైందా? దీనికన్నా చెత్త ఇంకోటి లేదు, అదే మోస్ట్ పాపులర్. నేను అందుకోసం వీడియోస్ కూడా చేస్తున్నా. కచ్చడా అది. ఇప్పుడు చాలామంది అన్నమలై విషయంలో మనం వీడియో చేయాలి. వేరేవాడైతే ఇప్పటివరకు ఒక 10 వీడియోలు చేసేసాడు. అన్నమలై అక్కడ వెళ్ళనున్నాడా, పార్టీ పెడతాడా, నడ్డాతో సమావేశం, ఇవన్నీ మీకెందుకు? అన్నమలై ప్రాక్టికల్గా తమిళనాడులో ఆయన స్ట్రెంగ్త్ ఎంత, ఆయన పార్టీ పెడితే మనుగడ సాగించగలడా? మనం ఎప్పటి నుంచో చెప్తున్నాము, బీజేపీకి సౌత్ ఇండియాలో స్ట్రెంగ్త్ లేదు, ఇక్కడ క్రాక్స్ని యూజ్ చేసుకోలేకపోతుంది, సౌత్ ఇండియాకి మోదీపై నమ్మకం లేదు. అమిత్ షా ఏం బీకలేడు. ఈ 4-5 పదాలలో బీజేపీ యొక్క సౌత్ ఇండియాలో రాజకీయ భవిష్యత్తు చెప్పేసిన. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. అన్నమలై లాంటి ఒక సింపుల్ వ్యక్తి, అన్నమలై లాంటి సింపుల్ వ్యక్తి, ఆయనపై ఆధారపడ్డ బీజేపీ
ఆయనను పక్కకు జరిగితే ఒక్క సీటు కూడా రాలేని దుస్థితి. మరి ఇలాంటి సమయంలో అన్నమలై క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, మీ ముఖాలు అక్కడ చెల్లవు, నేను చెప్తే వినలేదు, మీరు పెద్ద రాజకీయ దురంధరులు అనుకొని ఎలక్షన్కి వెళ్ళారు, నా ఎనర్జీ అంతా వేస్ట్ చేశాడా అని ఉమ్మింటాడు. అమిత్ షా దుడుచుకొని ఉంటాడు. తుడుచుకొని ఇప్పుడు బయటకు వచ్చి అసలు అన్నమలైకి ఒక రాజకీయ పార్టీ నడిపే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉందా? ఇప్పుడు విజయ్కి అన్నమలైకి ఉన్న తేడా ఏమంటే, తమిళనాడులో డబ్బులు పంచకుండా స్టార్డమ్ యూజ్ చేసుకొని విజయ్ పవర్లోకి వచ్చిండు. ఇది తమిళనాడులో డెమోక్రసీకి అత్యంత దరిద్రమైన స్థితి. మనం పెద్ద గ్రేట్ అనుకుంటున్నాం, విజయ్ని భారీ మెజారిటీతో గెలిపించారు. ఇది కొత్తగా వస్తున్న ఒక సినీ నటుడికి వాళ్ళు రాజకీయంగా అర్పిస్తున్న శ్రద్ధాంజలి అంటే ఇక ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు విజయ్ తమిళనాడులో ఉన్న రిసోర్సెస్ యూజ్ చేసుకొని తమిళ ప్రజలకు ఏం చేయగలడు? ఇప్పుడు అన్నామలైకి విజయ్కి ఉన్న తేడా ఏమంటే, అన్నమలైకి దిష్టి బొమ్మలాగా మోదీ, అమిత్ షా ఉన్నారు, బీజేపీ ఉంది. అంటే టోటలీ నార్త్ ఇండియన్ పార్టీ, నార్త్ ఇండియన్ ఫేసిస్ట్ ఫేసెస్ ఉన్నాయి. అంటే అన్నమలైకి పెద్ద హ్యాండిక్యాప్ అది. ఈ ముగ్గురిని మోయాలి, పార్టీని మోయాలి, మోదీని మోయాలి, అమిత్ షాని మోయాలి. ఆయనకేం కర్మ? ఈ సన్నాసులను మోసి సౌత్ ఇండియాలో ఏం బీకలేరు. ఇప్పుడు తెలంగాణ లాంటి సిచ్యువేషన్ తమిళనాడులో లేదు. రాజకీయ విశ్లేషణ చేస్తున్నా, ఎవరెవరు సన్నాసులకు అరిగించుకోలేరో రాజకీయ నీకు పోరా మడ్డ. రాజకీయ విశ్లేషణ అంటే పెద్ద ఏదో డేటా సైన్స్ ఉన్నట్టు. ప్రశాంత్ కిషోర్ అందరినీ గెలిపించినోడు బీహార్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాడు. ఎందుకు? రాజకీయ దురంధరుడు, విశ్లేషకుడు కదా, తన సొంత స్టేట్లో ఏం బీకలేకపోయాడు. ఎందుకు? అరే చెప్పండి రా రై సన్నాసులారా. పవన్ కళ్యాణ్కి జై, ఇక్కడ చిరంజీవికి జై, కాంగ్రెస్ పార్టీకి జై, బీజేపీకి జై. ఈ పర్మనెంట్ జైలు కొట్టేటోళ్లకు వాళ్ళకి ఇష్టం వచ్చిన న్యూస్ కావాలి, లేకపోతే అది రాజకీయ విశ్లేషణ కాదు. చెత్త ముఖాలు, చెత్త ఫాలోయింగ్. అసలు ఆ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్స్ట్రా యాక్టర్స్ కూడా వచ్చి రాజకీయ విశ్లేషణ చేస్తారు. ఆ తమ్నేళ్ళేమి. ఇప్పుడు అన్నమలై ఏమైంది? నేను అందుకోసం వెయిట్ చేస్తున్నా. అన్నమలై బీజేపీ పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయం లేకుండా సొంత పార్టీ నడిపించలేడు. ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ లేదు, అది బీజేపీకి తెలుసు, అన్నమలైకి తెలుసు. అన్నమలై అందుకోసము బీజేపీ నుంచి విభేదించి బయటకు వచ్చినట్టు డ్రామా చేస్తున్నాడు. అన్నమలై ఏం చేస్తుందంటే, తమిళనాడులో తనకు యాక్సెప్టెన్స్ రావాలంటే బీజేపీ నుంచి విభేదించి బయటికి వచ్చి ఒక పార్టీ పెట్టి అది బీజేపీని నడిపిస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్లో అన్నమలై పార్టీ పెట్టినా అది బీజేపీ పరోక్ష సహకారంతో నడుస్తుంది. అంతేగాని అన్నమలై ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ లేదన. ఇది రాజకీయ విశ్లేషణ అంటే. అన్నమలై బయటికి వెళ్ళిండు, లుంగి కట్టకుండా ఏ డ్రాయర్ వేసుకుండు, ఏ కలర్ డ్రాయర్ వేసుకుండు, డిఎంకే వైపు చూస్తుండా, ఏ డిఎంకేలోకి పోవచ్చా? అల్టిమేట్గా రాజకీయంగా ఏదైనా వాల్యూ ఉందా లేదా ఆయన మూవ్స్? ఇది మనకు కావాల్సింది ఫైనల్గా. వాడు ఏ అడుగు పెట్టిండు, కుడా ఎడవనా ఎడవనా, ఇవి ముఖ్యం కాదు రాజకీయాల్లో. అర్థమైందా? నేను ప్రతి ఒక్కటి చాలా అంటే విశ్లేషించి చెప్తా.
ఆయన ఎవడన్నా రాదు అని అయ్యో నాకు రాజకీయ విశ్లేషణ రాదు, ఆ, నేను చేయకూడదు అట్లే లేదు. నేను మొండి నేను రాజకీయాల్లో కూడా ఇప్పుడు నేను చెప్పిందే అవుతుంది అంతే. జీ మూసుకొని వినాలే, వాడు ఏ పార్టీ ఎవరైనా పర్వాలేదు. ఇప్పుడు నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చరిత్ర, ఆయన దూకుడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు మీకు అందరికి అర్థమై ఉండొచ్చు, అంటే అర్థం కాలేదు కనుకనే ఇంకా డిబేట్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి వచ్చి అంటే తీట ఎక్కువై తిట్టించుకొని పోయాడు. దీనికన్నా జనసేనల జరిగిన పెద్ద పరిణామాలు ఏం లేవు. పవన్ కళ్యాణ్ దురద బుట్టి హైదరాబాద్కి వచ్చి బూతులు తిట్టి వెళ్ళిపోయాడు. అంటే జనసేనకు కావలసిన ఫౌండేషన్ కాకుండా జనసేనను ఇక్కడి నుంచి రూట్స్ నుంచి పెక్కిలిచ్చి ఆ చెట్టును అక్కడనే పడేసి వెళ్ళిపోయాడు. దీన్ని ఏమనాలి? రాజకీయ పరిపక్వతనన్నా పవన్ కళ్యాణ్? అసలు పవన్ కళ్యాణ్ అది ఎట్లా పెక్కిలిచ్చిండంటే మళ్ళీ ఇంకా జనసేనకి ఇక తెలంగాణలో నూకలు లేవు. నేను పోటీ చేస్తా అంటుండు. కొద్దిగా ఆయన వెనుక బ్యాక్గ్రౌండ్లో ఏ జనాల్లో నడుచుకోండి వాడికి అసలు బేసిక్సే తెలియదు రాజకీయాలు. వాడు వెనుక నిలబడ్డాడు పవన్ కళ్యాణ్, ఆ పేర్లు ఎవడో తెలియదు, వీళ్ళు పోటీ చేస్తారట. పాపం పవన్ కళ్యాణ్ ఒక విషయం విస్మరిస్తున్నాడో యాక్టింగ్ చేస్తున్నాడో తెలియదు. ఆయనకు ఆంధ్రప్రదేశ్లో పట్టు లేకుండా ఆయన చాలా తిరుగుతుండు కదా ఆంధ్రప్రదేశ్లో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని. ఇట్లా కద్దరు వేసుకొని పోయి కుర్చీలలో కూర్చొని అంటుండు మన కేసీఆర్ లాగా. అంత బ్రెయిన్ నీకు లేదు పవన్ కళ్యాణ్. నేను సాదాగా చెప్తున్నా. అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణకి ఎందుకు వచ్చిండు? ఇది పవర్ఫుల్ జోక్. ఆంధ్రప్రదేశ్లో ఎక్స్ట్రాల్ చేస్తుండు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడుకు చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు తన పబ్లిసిటీ దాని చేసుకోవడానికి కళ్ళు కూడా తాగిండు మొన్న. చంద్రబాబు నాయుడు ఒక 45 ఇయర్స్లో చేయాల్సిన పని ముసలోడైనాక చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరితోని ఎంత కలియదిరిగినా ఇది డ్రామా అని క్లియర్గా తెలుస్తుంది. నేను మళ్ళీ చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇస్తున్నా. నీ ప్రజల్లో పోయే ఈ యాక్టింగ్ ఉంది కదా, ఎవ్వడు నమ్ముతలేడు. ప్రజల్లో పోయి ఇమిడిపోయే యాక్టింగ్ ఉంది కదా, ఇది ఎవ్వడు నమ్ముతలేడు. ఇమ్మీడియట్గా బంద్ చేసుకోవాలి. ఇది పిఆర్ పబ్లిసిటీ, అది ఘోరంగా ఫెయిల్ అవుతుంది. ఈజ్ మోస్ట్ అంటే ప్రజల్లో మోస్ట్ ఇంప్రాక్టికల్ పర్సన్ అంటే చంద్రబాబు నాయుడు. ఎవరిని దగ్గర రానియాడు, ఆయన అభిప్రాయాలు ఆయనకు ఉంటాయి. పవన్ కళ్యాణ్ పై చూపిస్తున్న ప్రేమ చాలా విచిత్రమైన ప్రేమ. ఎన్టీఆర్ ఫ్యామిలీపై లేని కృతజ్ఞత ప్రేమ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీపై పవన్ కళ్యాణ్పై ఉండడం విడ్డూరం కాదా? ఇది కూడా ఒక జోక్ కాదా? అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణకు ఎందుకు వచ్చిండ్రు తెలుసుకోండి ఫస్ట్. పవన్ కళ్యాణ్ నాకు బూట్లు నాకేటోళ్ళు ఉంటారు కదా, సన్నాసులు, వీళ్ళు తెలుసుకోండి మీ లీడర్ ఎందుకు వస్తుంది తెలంగాణకు. ఎందుకంటే ఆయన ఆంధ్రాలో ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు టాక్టిక్స్ ఉంటాయి. ఆయన ఎవరినైనా సమర్థిస్తాడు, ఎవరినైనా వెనకేసుకొని వస్తాడు, ఏమైనా చేస్తాడు. అంత దమ్ము పవన్ కళ్యాణ్ లేదు, అంత రాజకీయ కఠోరత్వం పవన్ కళ్యాణ్ లేదు. పవన్ కళ్యాణ్ ఎక్స్ట్రాలు చేస్తుండు ఆంధ్రాలో. ఈ ఎక్స్ట్రాలను చంద్రబాబు నాయుడు భరించలేకపోతుండు. ఆయనకు కొత్త టాస్క్ ఇచ్చిండ్రు, కొద్దిగా ఆంధ్రప్రదేశ్ బయట అట్లా చార్ధామ్ యాత్రలాగా తిరిగిరా, నీ పార్టీని కావలిస్తే బలోపేతం చేసుకో, టీడీపీ నీకు వెనుక నుంచి ఉంటుంది అని చెప్పిండు.
ఈ పిచ్చోడు వచ్చేసిండు. వచ్చి హైదరాబాద్కి వచ్చి ప్రాక్టికలీ తన పార్టీని బలోపేతం చేయాలి. పార్టీని బలోపేతం చేయాలి అంటే లోకల్ ఇష్యూస్ని హైలైట్ చేసి అవి సాల్వ్ అవుతలేవు అంటే నేను వస్తా అని కాకుండా జన సైనికులు ఇక్కడ లోకల్ ప్రాబ్లమ్స్తో పోరాడాలి. ఇలాంటి స్టెప్ తీసుకోకుండా నాగేశ్వర్ ఉదంతాన్ని అడ్డం పెట్టుకొని ఇదే తెలంగాణలో అడుగుపెట్టే ఛాన్స్ అని బీజేపీ ఒసిగొలిపితే చంద్రబాబు నాయుడు కుట్ర కూడా తింటుంది. పవన్ కళ్యాణ్ని డిస్టర్బ్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఆంధ్రాలో ఎక్స్ట్రా చేస్తుండు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండ అక్కడ ఒక డంప్ యార్డ్ని గార్డెన్ చేసిండు, ఒక నాలా క్లీన్ చేయించిండు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసే పని. ఇంత పెద్ద రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ రాయలసీమలో ఎందుకు తిరుగుతలేడు? ఈ ఆంధ్ర దిక్కు ఎందుకుంటున్నాడు? రాయలసీమలో పోవచ్చు కదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఎందుకు పోతలేడు? తిరగడానికి అంత పెద్ద ఆంధ్రప్రదేశ్ ఉన్నాక, నా ప్రశ్న చూడండి ఎట్లుంది, తిరగడానికి అంత పెద్ద ఆంధ్రప్రదేశ్ ఉన్నాక, డెవలప్మెంట్కి నోచుకొని వేల గ్రామాలు వేల ఇవి ఉన్నాక, టౌన్లు ఉన్నాక, అవన్నీ విడిచిపెట్టి తెలంగాణని ఉద్ధరిద్దామని హైదరాబాద్కి వచ్చి తెలంగాణని ఉద్ధరిద్దామని హైదరాబాద్కి వచ్చి ఇప్పుడిప్పుడే అంటే ఇప్పుడిప్పుడే దాన్ని నాటేసిన మొక్కను వేళ్లతో సహా పెకిరించి అక్కడ పడేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడుని డిస్టర్బ్ చేయడానికి వెళ్ళిపోతుంది. అంటే బహుశా చంద్రబాబు నాయుడు ఈ కుట్రలో భాగమని తెలుసుకొని ఈ క్రైసిస్ క్రియేట్ చేసి వెళ్ళిపోయాడేమో. ఇక్కడ జనసేన బలపడింది అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఫోకస్ పెట్టాలి. అదృష్టవశాత్తు ఇక్కడ జనసేన బలపడితే పవన్ కళ్యాణ్ అటెన్షన్ కొద్దిగా ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ అటెన్షన్ ఇక్కడ పెట్టిందంటే ఆంధ్రప్రదేశ్ పోయినట్టే. వాళ్ళ సగం ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు హైజాక్ చేసేస్తాడు, బీజేపీని అష్ట కష్టాలు పెడతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ సపోర్టుకు హైదరాబాద్కి వచ్చిండా, మరి బీజేపీ పరిస్థితి ఏమి అంత దయనీయంగా మారిందా హైదరాబాద్లో? పవన్ కళ్యాణ్ లేకుండా బీజేపీ మనుగడ సాగించలేదా? అది డిసైడ్ అయిపోయిందా బీజేపీ? పవన్ కళ్యాణ్ రాక ఒక హాస్యాస్పదమైన సంఘటన. రాజకీయ విశ్లేషణ కావాలి కదా మీకు, నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ రాక ఒక హాస్యాస్పదమైన సంఘటన. ఆంధ్రప్రదేశ్ నుంచి బయట పంపించడానికి ఇది కొన్ని స్టెప్పులు గమనించిన పవన్ కళ్యాణ్ ఇక్కడ పార్టీని డిస్ట్రాయ్ చేసి మళ్ళా ఆంధ్రాకి వెళ్ళిపోయాడు. నేను పోటీ చేస్తా అంటున్నాడు. ఆ పోటీ కూడా చేస్తే ఏముంది, పైసలు తీసుకొని టికెట్లు ఇచ్చుడు, లాభసాటి వ్యాపారమే, అన్నయ్య చేసిన వ్యాపారమే కదా ఇది. నేను పోటీ చేస్తా అనగానే అందరు లైన్ కడతారు. వాడు రాజకీయంగా ఈ జనసేన పార్టీకి డొనేషన్లు ఇస్తాడు. అయిపోయి పోయిందేముంది, ఓడిపోతే మా ప్రయత్నం మేము చేశాం, మా వీర మహిళలు వీర వనితలు మహాయోధులు జనసేన సైనికులు కాయా కష్టం చేసి మా ఓట్ షేర్ పెంచుకున్నాం, అంతే. ఇట్లా డైలాగ్ కొట్టేస్తే అయిపోయి ఓడిపోతే పైసలు వచ్చి. ఇప్పుడు ఫండ్ కలెక్షన్ ఎట్లా చేయాలంటే రాష్ట్రానికి పోయి నేను ఇక్కడ పోటీ చేస్తా అనగానే ఇంకా ఉత్సాహికులు ఉంటారు. కాంగ్రెస్లో సీట్లు రానోళ్ళు, టికెట్ రానోళ్ళు, బీజేపీ రానోళ్ళు, ఇంకా బీఆర్ఎస్ రానోళ్ళు, కొంతమంది రెబెల్ నేతలు ఉంటారు. వీళ్ళంతా ఇంకా ఇక్కడికి వస్తారు. వీళ్ళకి పార్టీకి డొనేషన్ ఇవ్వండి, టికెట్లు తీసుకుపోండి అంటే తీసుకుపోతాడు. వాడిని కష్టం పడతాడు, ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ కాగానే మన వీర మహిళలు వీర వనితలు మన వీర శోరులు బాగా కొట్లాడి ఫెయిల్ అయినరు, మనం నెక్స్ట్ టైం గెలుద్దామని ఇంకో 5 ఏళ్ళు టైంపాస్. దీనికైనా వచ్చింది హైదరాబాద్కి. అసలు సిగ్గుపోయింది. బహిరంగ సభ పెడతా అంటే దొరకలే. ఈ బహిరంగ సభ 2 జూన్ తర్వాత పెట్టుకోనిందండి.
తొందర ఏముంది అంటే ఈ బహిరంగ సభ ఫెయిల్ అవుతుందని వీళ్ళకి కూడా తెలుసు, అడ్వాన్స్ తెలుసు. కానీ బహిరంగ సభ పెడదామంటే భయపడ్డారు తెలంగాణ వాళ్ళు, తెలంగాణ రాజకీయ పార్టీలు భయపడ్డాయి అని చెప్పడానికి మేము బహిరంగ సభ పెడుతున్నామని చెప్పినట్టు చెప్పి ఫెయిల్ వాళ్ళే చెప్పించి ఆ కోర్టు హాలిడే ఉంది, నీ పిటిషన్ ఎవడే యాక్సెప్ట్ చేస్తాడు తెలుసు వీళ్ళకు. బహిరంగ సభ పెట్టే సిచ్యువేషన్ కాదని తెలుసు, కావాలనే ఏదో పెట్టేటట్టు యాక్టింగ్ చేసి లాస్ట్కు చిన్న మీటింగ్ కూడా కాకుండా తన ఇంటి గేట్ ముందే పెట్టాడు మీటింగ్. ఇక్కడనే ఉంది, ఎవరు దాడి చేస్తారు, ఎవరు దాడి చేయడు, నీకు అంత సీన్ లేదు. తెలంగాణ వాదులు వచ్చి నీ ఇంటి మీద దాడి చేసే అంత సీన్ లేదు కనుకనే ఇప్పటివరకు దాడి చేయలేదు. పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఇది, రాజకీయ విశ్లేషణ. పవన్ కళ్యాణ్ ఎటువంటి రియాక్షన్ వస్తుంది అనుకున్నాడు, అంత రాలేదు. సోషల్ మీడియాలో గబురా కొడుకులు, రాజకీయ పరిపక్వత లేని ఈడియట్స్ ఒక 10 మంది వాగిరు తప్ప ఇక్కడ జరిగింది నష్టం ఏం లేదు. బీఆర్ఎస్ కూడా స్పందించలేదు. అంటే పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ చేయొద్దని లాస్ట్కి కేటీఆర్ ఏదో 2 మాటలు అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ వచ్చినా రాకపోయినా మాకు ఫరక్ పడదని అందరు డిసైడ్ అయిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ పెట్టిన మీటింగ్కి కౌంటర్ ఇవ్వాలని కొంతమంది ఇచ్చిర్రు, అది అసలు దాంట్లో చార్మ్ లేదు. బీజేపీ మెల్లగా స్పందించింది. బీజేపీకి కూడా ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ రావడం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాక బీజేపీ ఇక్కడ సన్నాసులు ఉన్నారు అని అందరు అనుకుంటారు. బండి సంజయ్ సన్యాసి, గుండు సంజయ్ సన్యాసి, ఇక్కడైతే సన్నాసులు కిషన్ రెడ్డి వీళ్ళంతా సన్నాసులే. ఈటల రాజేందర్ అయితే ఎక్కడ ఉన్నాడో ఆయనకే తెలియదు. ఆయనను బీఆర్ఎస్లో పంపించడానికి బీజేపీ తనంతు కృషి చేస్తుంది కావాలని. అంటే ఈటల రాజేందర్ కూడా తెలుసు నేను బీఆర్ఎస్లో చేరాలి, అది బీజేపీ ప్రేరితంగా చేరాలి. అంటే మర్యాద దక్కించుకొని మళ్ళీ బీఆర్ఎస్లో చేరి ఆ బీఆర్ఎస్ బీజేపీతో కోఆర్డినేషన్ చేసుకొని కేటీఆర్ని కొద్దిగా శాంతపరిచి రేవంత్ రెడ్డితో కలిసి ఒక మిక్స్డ్ పార్టీ మళ్ళీ పవర్లో రావాలని బీజేపీ చాలా ట్రై చేస్తుంది. అందుకోసం రేవంత్ రెడ్డిని డిస్టర్బ్ చేస్తలేదు, ఏమంటలేదు. ఎందుకంటే కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డికి బలపరిచేది బీజేపీ, బీజేపీని సాయం చేసేది బీఆర్ఎస్. ఇది రాజకీయ విశ్లేషణ. అంటే కేటీఆర్ బయటికి వెళ్ళిండు, వర్కర్స్ మీటింగ్లో ఏం మాట్లాడిండు, ఇవి కాదు రాజకీయ విశ్లేషణ. అంటే ఫైనల్గా జరిగే అవుట్పుట్ ఎట్లుంటుంది, అసలు ఎందుకు జరిగింది. హాస్యాస్పదమైన సంఘటనను మనం ఎంత సీరియస్గా తీసుకొని డిబేట్ ఎందుకు చేసినాము. పవన్ కళ్యాణ్ రాజకీయ మెచ్యూరిటీ ఉంటే ఎంటర్ ఎట్లా కావాలని పకడ్బందీ వ్యూహంతో ఎంటర్ అయ్యే ఎన్నో సందర్భాలు ఉన్నప్పుడు గాడిదలు కాస్తుండ్రా వీళ్ళంతా. ఇప్పుడే ఎందుకు పవన్ కళ్యాణ్ రావాల్సి వచ్చింది. బీజేపీ వాళ్ళు సహాయం కోరిందా, తనంతకు దాని వచ్చిండా, లేదా చంద్రబాబు నాయుడు వ్యూహంలో ఒక భాగమై వచ్చిండా, లేదా చంద్రబాబు నాయుడు ఇరిటేషన్కి కారణమైండే పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ చేసిన స్టేట్మెంట్స్ చంద్రబాబు నాయుడుకి నచ్చిండవు. ఒరే అక్కడ పోయి మంచిగా సెటిల్ అయ్యి అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి టీడీపీ సహాయంతో అక్కడ ఏదైనా 2-3 సీట్లు కొడదామంటే మొత్తం నాశనం చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాడు. ఇది చంద్రబాబు నాయుడు అనుకుంటున్నా. ఇది మంచిగా పోయి అక్కడ పోయి సెటిల్ కారని ఆయన అంటే రాంగ్ టైంలో ఎంటర్ అయ్యి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అసలు రాజకీయ మెచ్యూరిటీ లేదు. ఏమో ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు. అసలు తెలంగాణలో ఎన్నో క్రాక్స్ ఉన్నాయి, ఎన్నో విధాలుగా పలు విధాలుగా ఎంటర్ కావచ్చు. కానీ సన్నాసులకు బ్రెయిన్ లేదు, ఆయనకున్న వాళ్ళకి అసలే లేదు, బ్రెయిన్ లేదు. మరి ఎట్లా ఎంటర్ కావాలి తెలంగాణలో, దానికి స్ట్రాటజీ ఏం లేకుండా ఇడ్ల బండి ఎక్కి వచ్చినట్టు బండి వెనుక బండి కట్టి అని గద్దర్ పాటలు అందుకొని లోపల వచ్చేస్తే అయిపోయినా. లోపల వచ్చి ఏం చేసిండు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న అంటే బుద్ధి లేని కథలు చెప్తున్నాను నేను. గద్దర్ అన్నకి గాడి ఇప్పించినట. ఇప్పుడు
ఏం తెలంగాణలో ఎంత లేకినా కొడుకులు ఉన్నారు చూడండి. గద్దర్ వచ్చి నా వెన్నుముక్కల బుల్లెట్ ఉంది, నాకు ఎక్కడ కూర్చోడానికి అయితే లేదు, తిరగడానికి కష్టమవుతుంది, నాకు ఒక కారెప్పి పవన్ కళ్యాణ్ అన్నమాట. అది దీంట్లో పచ్చి నిజం ఉంది. గద్దరు పోయి పవన్ కళ్యాణ్ అడుక్కొని ఉంటాడు, బిచ్చం అడుక్కొని ఉంటాడు. వీళ్ళంతా కమ్యూనిస్టులు ఉట్టిగా గొంగడేసుకొని ప్రజలను మభ్యపెట్టడానికి ఈ సన్నాసులు. ఈయనకు గద్దర్ అవార్డు, సినీ అవార్డు ఒకటి. ఎందుకంటే గద్దర్ పోయి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని ఒక కారు కొనుక్కున్నాడు. ఇది నిజమే. ఇప్పుడు గద్దర్ ఫ్యామిలీ లేదు అవును అన్న పవన్ కళ్యాణ్ బహిరంగ చెప్పిండు. గద్దర్ అన్న వచ్చి నా దగ్గర లేదు, ఒరే నాకు ఒక కారు ఇప్పియరా అన్నట. అంత చనువు ఉందట గద్దర్తో. కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ కనుమరుగైపోవడానికి కారణాలు కూడా చెప్పాడు. ఆయన పార్టీని విమర్శిస్తే కనుమరుగైపోతాయట. షెగువేరా భావాలు గల వ్యక్తి కమ్యూనిస్టులను తిడుతున్నాడు. ఇప్పుడు రైట్ వింగ్ కాదు, నేను లెఫ్ట్ వింగ్ కాదు, నేను అభివృద్ధి వింగ్ అంటున్నాడు. నీ చేతిలో ఏముంది కనుక అభివృద్ధి చేస్తావు? ఆంధ్రప్రదేశ్లోనే నాలా క్లీన్ చేసేదటనే నీ పని అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి మూసి ప్రక్షాళన ఎట్లా చేస్తావు చెప్పు? ఇక్కడ ఆ పని కూడా జరుగుతుంది. ఇక్కడ అంతా మోరీ క్లీనింగే. ఇక్కడ ప్రభుత్వం మోరీ క్లీనింగ్, అక్కడ మోరీ క్లీనింగ్. అక్కడ అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్, ఇక్కడ ఫ్యూచర్ సిటీ కోసం ల్యాండ్ ప్యారలల్. అన్నదమ్ములు కలిసి మొత్తం ఇరు రాష్ట్రాలను నాకేస్తున్నారు. అర్థమైందా? దాంట్లో ఈ పిడుగు పవన్ కళ్యాణ్ ఒకడు. అసలు మళ్ళీ తెలంగాణలో అటాక్ స్టార్ట్ చేస్తే మన కథ వేరే ఉంటుంది. ఏమో వచ్చి అయ్య జాగీరా, అబ్బ జాగీరా, ఇది తెలంగాణ యాస. నీ అబ్బ జాగీరా, నీ అయ్య జాగీరా అనేది తెలంగాణ యాస. అది ఓన్లీ తెలంగాణ వాళ్ళు యూజ్ చేయాలి. జాగ్రత్త పవన్ కళ్యాణ్, బ్రెయిన్ లేకుండా యూజ్ చేస్తున్నాం. నీ ఒక రాష్ట్రంగాని రాష్ట్రానికి వచ్చినప్పుడు మేము కూడా ఈ రాష్ట్రంలో భాగం ఎందుకు కాకూడదు? ప్రశ్న ఎట్లుండాలి? పవన్ కళ్యాణ్, నీకు బ్రెయిన్ ఉంటే రాష్ట్రంగాని రాష్ట్రం వచ్చి అక్కడ అడుక్కొని నీ పార్టీని స్థాపించాలంటే మేము కూడా భారత పౌరులం కాబట్టి, మేము ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి, మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి, మా పార్టీ స్థాపించవచ్చు కాబట్టి, మాకు అడిగే ప్రశ్న ఉంది కాబట్టి, హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నాం. ఇది తెలంగాణలో అడుగుపెట్టే పద్ధతి. పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నాడు కాదు, ఇట్లా కాదు, ఇట్లా బ్రెయిన్ యూజ్ చేయి. నీ అబ్బా జాగిరా కాదు, అవును నా అబ్బా జాగిరే అంటారు. ఇక్కడ ఏం చేస్తావు అన్నాడు. అందరు అన్నారు మా అబ్బా జాగిరి ఏం చేస్తావు? ఏమంటాడు? వాళ్ళ అబ్బా జాగిరి అయితే కాదు, ఆంధ్రుడు వాళ్ళ అబ్బా. విధి లేక చిరంజీవి తోక పట్టుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నారు. మీ జాగిర్లు ఎక్కడున్నాయి? ఆంధ్రాలు ఉన్నాయి. మీ జాగిర్లు ఎక్కడున్నాయి? ఆంధ్రాలు ఉన్నాయి. అంటే మూలాల ఆంధ్రాలు ఉన్నాయి. మీ అబ్బా జాగీరా అంటే నీ అబ్బా జాగీరా అంటాడు. నీ అబ్బాయి కూడా అంటాడు. నీ అబ్బా చరిత్ర తీస్తాడు, నీ చరిత్ర తీస్తారు. ఏం చేస్తావు? తెలంగాణ గడ్డ మీద వచ్చి తెలంగాణ వాళ్ళని మీ అబ్బా జాగీరా అంటుంది. విమర్శిస్తారు. మరి పక్తు ఆంధ్ర పార్టీ తెలంగాణలో వస్తుంది అంటే విమర్శిస్తారు. ఎందుకు విమర్శించద్దు? విమర్శించడం కూడా మీ అబ్బా జాగిరా. ఇప్పుడు తెలంగాణ మీ అబ్బా జాగిరా అన్నప్పుడు విమర్శించడం కూడా నీ పర్మిషన్ తీసుకొని విమర్శించాలనా నీ ఆంధ్ర పార్టీని? రక్తదానంలో రక్తం ఎవరిది? రక్తదానంలో రక్తం ఎవరిది? కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, వేస్తే అంతే అవుటు. కొండగట్టుకు 35 కోట్లు ఇచ్చినావు, నీ జేబులో నుంచి ఇచ్చినావు. టీటీడీ నుంచి ఇచ్చినావు అంటున్నావు 35 కోట్లు. కరెక్టే, నేను లేదన్నాను. మరి తెలంగాణ వాళ్ళు శ్రీశైలంకి ఎన్ని కోట్లు ఇస్తుండ్రు?
అన్నవరానికి ఎన్ని కోట్లు ఇస్తుండ్రు? నా తిరుపతికి ఎన్ని కోట్లు ఇస్తుండ్రు? తెలంగాణ నుంచి ఎన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం తిరుపతికి వచ్చి అక్కడ డొనేషన్ చేసి టీటీడీని ధనవంతులు చేసేది ఎవరు? తెలంగాణ వాళ్ళు. అర్థమైందా? వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చింటారు? నీ జేబులో నుంచి కొండగట్టుకు ఇచ్చినావా? టీటీడీ తరఫుని ఇప్పించిండట. అరే 35 కోట్లకు నువ్వు ఇంత ఫీల్ అయిపోతున్నావు. గాలి జనార్దన్ రెడ్డి వచ్చి 450 కోట్ల కిరీటం ఇచ్చిపోయాడు టీటీడీకి. గాలి జనార్దన్ రెడ్డి ఇట్లా వచ్చిండు, మాఫియా వచ్చి 450 కోట్ల కిరీటం ఇచ్చి వెళ్ళిపోయాడు జైలుకి. ఆయన జైలుకి పోతాడని తెలుసు, కిరీటం ఇచ్చేసిండు వెంకటేశ్వర స్వామి. ఆయన నీకన్నా బెటర్. వెంకటేశ్వర స్వామికి 450 కోట్ల కిరీటం చేయించినా నాకు జైలు వేసిండు అని ఒక్కసారి అనలే గాలి జనార్దన్ రెడ్డి. భక్తుడు అంటే ఆయన, రక్తి నీది, భక్తి ఆయనది. గాలి జనార్దన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కన్నా 100 రెట్లు బెటర్, 100 రెట్లు బెటర్. ఆ సిగ్గుంటే తెలంగాణ వాళ్ళు ఆ 35 కోట్లు వడ్డీతో సహా పవన్ ముఖాన్ని కొట్టేయాలి సిగ్గుంటే. ఒక్కసారి అదేదో మొక్కులుంటే గిక్కులుంటే అది టీటీడీ పైసల నుంచి ఈయన మొక్కులు తీర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. అంటే వీళ్ళ మెంటాలిటీ ఇట్లే ఉంటుంది. ప్రశ్నించండి మరి, నీ జేబులోంచి ఎన్ని కోట్లు ఇచ్చినావు? ఓ 10 కోట్లు కొండగొట్టం. నీ జేబులోంచి ఓ 10 కోట్లు ఎందుకు? నేనెందుకు ఇవ్వాలి? అరే నీ ఫ్యామిలీ అంతా నైజాం ఏరియాలో కలెక్షన్ల నుంచి బిల్డింగ్లు కట్టుకొని బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేసుకుంటున్నారు. 3 పెళ్ళిళ్ళు చేసుకొని 30 మందిని అంటున్నారు. అంటే నైజాంలో ఉన్న కలెక్షన్స్ ఉన్నాయి కదా, ఫిలిం కలెక్షన్స్, టికెట్ అమ్మితే వస్తే పైసా వస్తాయి కదా, దాంతోనే బతుకుతున్నారు మీరు. తెలంగాణ వాళ్ళు ఎట్లా అడగాలంటే, మరి నైజాంలో ఉండి నైజాం కలెక్షన్లపై బతికి నేను ఇక్కడ తెలంగాణకు ₹1 ఇచ్చిన అంటే, నీ ఫిలింలు ఏమో 1000 కోట్లు, నీవు ఇచ్చింది ₹1. కొండగట్టకు టీటీడీ ఇచ్చింది, నీవు కాదు. ఇప్పించిన అంటున్నావు. ఇప్పించుడేంది? నీ జేబులోంచి ఓ 10 కోట్లు అప్పుడు తెలంగాణకు నేను చేసిన అని చెప్పు. తప్పకుండా విమర్శిస్తారు. ఒక భక్తు ఆంధ్ర పార్టీ వచ్చి తెలంగాణలో దుకాణం తీసి ఇక్కడ నేను సకినాలు అమ్ముతారండి అంటే ఆంధ్ర పార్టీ సకినాలు అమ్మితే వాడిని తీసుకుంటారా? ప్రాక్టికల్గా చెప్తున్నా. ఒక ఆంధ్ర పార్టీ షటర్ తీసి, ఒక స్వీట్ షాప్ తీసి తెలంగాణ పిండి వంటలను పెడితే ఎవడని తీసుకుంటాడా? ఆంధ్ర షాప్ కింద తెలంగాణ పిండి వంటలు. ఆంధ్ర వాడు తెలంగాణ పిండి వంటలు ఎట్లా చేస్తాడని డౌట్ రాదు ఎవరికి? అర్థమవుతుందా నేనేం చెప్తున్నా? పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎంత దరిద్రంగా ఉంది అర్థమవుతుందా? ఎప్పుడైనా అర్థం కాలేదా? ఇంకా రాజకీయ విశ్లేషణ కావాలన్నా? ఇంకా కొడకల్లారా అంత బి గ్రేడ్ యాక్టర్స్ పెట్టి కంపు యాక్టింగ్ చేసేవాళ్ళని అంత పెట్టి ఒక 1000 ఛానళ్ళ వేసి తెలంగాణలో ఎంట్రీలు ఇస్తారా? నా కొడకల్లారా, నా ఒక్క ఛానల్ చాలు. పిలువండి, చెప్తా. పవన్ కళ్యాణ్కి వేస్తా ప్రశ్నలు. పారిపోవాలి అక్కడి నుంచే. ఇంటిపైన దాడి అవసరం లేదు, గేట్ బయట నుంచే పారిపోవాలి. ఆంధ్రాలో కాలువల గట్ల మీద తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు పని ఇచ్చాడు. అరే పని పోయి చేసుకో తెలంగాణలో. ఆ శాత కాక మళ్ళీ పోతీ ఆంధ్ర చెడగొట్టుకొని. ఇక్కడ పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, ఇక్కడ నుంచి పోటీ చేస్తాడట. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్కి మూతోడు జవాబు అంటారు కదా, అట్లా ఇవ్వచ్చు. ఇంకోసారి ఇటుదికి హైదరాబాద్కి రావద్దు. మరి గద్దర్ అడుక్కుంటే ఒక కారు ఇప్పించినట్ట. మీకు ఒక కారు లెక్కనారా? గద్దర్ కూడా అంత సిగ్గులేనాడు చూడండి. మొత్తం పరుగు తీసాడు తెలంగాణ. ఈ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఇమ్మీడియట్గా బ్యాన్ చేయాలి. గద్దరు తెలంగాణ వాళ్ళని నాకు ఒక కారు కావాలంటే అందరు 10 రూపాయలు వేసినా ఆయన మర్సిడీస్ బెంజ్లో తిరుగుతుండే.
గద్దరు తెలంగాణ వాసులారా, నేను తెలంగాణ విప్లవ కళాకారుణ్ణి, నాకు ఇట్లా వెన్నుముక్కలు ఒక బుల్లెట్ దిగింది, ఒక 10 రూపాయలు వేసుకొని నాకు ఒక కారు కావాలంటే మర్సిడీస్ బెంజ్ వస్తుండే. పోయి ఆ పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు గద్దర్. క్లియర్గా చెప్తాడు, గద్దర్ అని వచ్చి నాకు ఇట్లా వెన్నుముక్కలు ఉంది, నాకు కూర్చోవడానికి అయితే లేదు, కారు కావాలంటే 2-3 రోజులు ఒక కారు ఇప్పించినాడు. అంటే వీడు చిన్న చిన్నవి చేసినా కూడా పెద్దగా చూపిస్తుండు. అంటే తెలంగాణ అంతా వీళ్ళ ఫ్యామిలీ మీద బతికినట్టు గమనించాలి అందరూ. ఇటువంటి వాళ్ళు పవర్లో వస్తే ఏమవుతుంది? టీటీడీ నుంచి 35 కోట్లు ఇప్పిస్తే అది ఈయన మొక్కు. ఇప్పుడు కేసీఆర్ చేసిండే ఒక స్ఫటిక హారము ఏదో టీటీడీకి ఇచ్చిండు, అది గవర్నమెంట్ తరఫున ఈయన మొక్కట. అంటే వీళ్ళంతా ఎట్లుంటారు, వీళ్ళు జేబులో నుంచి చేయరు, అక్కడ స్టేట్లో ఉన్న దానిలతో వీళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. అట్లనే 35 కోట్లు ఇచ్చిండు. గద్దర్కి కారు ఇప్పించిండంట, వాళ్ళ ఇంట్లో పని మనిషికి ఒక సైకిల్ ఇప్పించింది కూడా చెప్పలేనాయా? ఇట్లుంటుంది వీళ్ళ అహంకారం. మనం అడగాలి, శ్రీశైలంని మేము మేపుతున్నాం కదరా, అన్నవరంకి మా మామూలు కూడా వచ్చి మేపుతున్నారు కదరా, మరి టీటీడీని మేపేది మేమే. టీటీడీకి ప్రతి సంవత్సరం 100 కోట్లు ఇస్తాం మేము గుండు కొట్టించుకుంటే డబ్బులు మీకు వస్తాయి. మా ఎంటికలు అమ్ముకుంటే మాకు 30 కోట్లు వస్తాయి. తెలంగాణ వాళ్ళ ఎంటికలు అమ్ముకుంటే 30 కోట్లు వస్తాయి మీకు. మేము 100 కోట్ల లడ్డులు కొంటాం. మేము 100,000 లక్షల సంఖ్యలో వచ్చి అక్కడ ట్రాన్స్పోర్టు, హోటల్ ఇండస్ట్రీ మొత్తం తిరుపతి నడిచేది తెలంగాణ వాళ్ళ దయతోనే. దాంట్లో నీవు ఇచ్చే 35 ముష్టి కోట్లు అది అంత హైలైట్గా చెప్పుకోవాలన్నా? మన వాళ్ళకి సిగ్గు లేదు. అన్నం తినర్రా మీరు? శ్రీశైలంకి హైవే కారిడార్ వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారా మీరు? సిగ్గు తెచ్చుకోండి. రేపు మీరు వేసినాక ఇది మాది అంటాడు. మీరు ఆ రోడ్ వేసింది ఎందుకు? మీకోసం వేసుకున్నారు, మా కోసం కాదంటాడు. 100 కోట్లు ఖర్చు పెట్టి శ్రీశైలం మనం ఎందుకు వెళ్ళిపెట్టాడు కారిడార్ వేయాలి? ఇప్పుడైనా రేవంత్ రెడ్డి ఎంత తప్పు చేస్తున్నా అర్థమైందా? రేవంత్ రెడ్డి ఎప్పుడు స్పందించిండు పవన్ కళ్యాణ్ పైన? అసలు ఎన్టీఆర్ విగ్రహం ఇప్పుడు ఎందుకు పెట్టాలి? పవన్ కళ్యాణ్ వస్తుండు, ఇవన్నీ మ్యాచ్ కావాలనే ప్లాన్ చేశాడు కదా రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ ఏమైందా? ఫ్యూచర్ సిటీ ఏమైంది? ఇస్కరా అంటే రాలనంద జనాలు వచ్చిండ్రా? ఏమైంది? ఫ్యూచర్ సిటీ ఏమైంది? ఎఫ్సిడిఏ భవనం చూపించి 13,000 ఎకరాలు అమ్మేద్దామని, ఇంకో 15,000 ఎకరం కొందామని. ఏమైంది ఫ్యూచర్ సిటీ? ఇట్లుంటుంది కథ. పవన్ కళ్యాణ్ దానికి మనం ఎట్లా జవాబు ఇవ్వాలంటే, ఇంకోసారి హైదరాబాద్లో ఇల్లు అమ్మేసి అమరావతికి వెళ్ళిపోవాలి, అంతే కదా? ఇక్కడికి వచ్చి తొడగొట్టి మీ అబ్బసమ్మ అంటాడా? ఈ లాంగ్వేజ్ తెలంగాణ వాళ్ళ లాంగ్వేజ్, మీకు సరిపోదు. మీరేమనాలి? ఏంటిది హైదరాబాద్కి వస్తే ఇంత అవమానమా అనాలి. మీ భాష ఇది. తొడగట్టడం ఏంటి? మాకు కూడా హక్కులు ఉన్నాయి అనాలి. అంతేగాని ఇది కూడా వచ్చి మీ అబ్బ జాగిరా, మీ అబ్బ సొమ్మ. అవును, మా అబ్బ సొమ్మే. నీ అబ్బాయి వాడు, మా అబ్బాయి వాడు, మీ అబ్బాయి ఎక్కడ పుట్టాడు, మా అబ్బాయి ఎక్కడ పుట్టాడు స్టార్ట్ చేస్తారు మా వాళ్ళు. అప్పుడు ఏం చేస్తావు? జాగ్రత్తగా ఉండాలి. నీ గ్రౌండ్ ప్రిపరేషన్ సరిగా లేదు, నీ యాక్టింగ్ స్కిల్స్ ఇక్కడ పనికిరాలే. ఇది రాజకీయ విశ్లేషణ అంటే. చిల్లర వాళ్ళగా అన్నమల వచ్చి పవన్ కళ్యాణ్ బాయ్, తెలంగాణ శ్యామే వాడేవాడు, తెలంగాణ శ్యామ్ వాడో యూజ్లెస్ ఫెలో. వాడిని ఎందుకు హైలైట్ చేస్తున్నా నాకు అర్థమైంది. నాకు అడ్డపడవాడు అవలావాడు. నిన్న తెలంగాణ విట్టాలు వచ్చిండు, వానికేమో ఏం తాగిండో ఏందో.
ఏ ఓడకా తాగిండు. ఆ? పవన్ కళ్యాణ్ని విమర్శించే బదులు ఆంధ్ర మీద ఎంత పడి ఎవడు ఏడుస్తున్నాడు ఆంధ్ర మీద. ఆంధ్ర ఏడ్చేటట్టు ఏం లేదు ఆడ. ఆంధ్ర ఏడ్చేటట్టు ఏం లేదు, అక్కడ వాళ్ళే ఏడుస్తున్నారు. ఇప్పుడు నిన్న చూడండి, జగన్ దగ్గర పోయి రైతులు మీటింగ్ పెట్టేశాడు. అంటే ఆంధ్రాలో నైతికత లేదు. చంద్రబాబు నాయుడుని చూసిండ్రు, 1000 ఎకరాలు కబ్జా చేసుకుంటుండు, పోయిండు జగన్ క్యాంప్లో చేరిపోయారు. జగన్ అక్రమం చేస్తుండు, వచ్చిండు చంద్రబాబు నాయుడు క్యాంప్లో చేరిపోయారు. అంటే వాళ్ళకి ఇప్పుడు ఏమైంది, ఆ ఏరియా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఎవరికి ల్యాండ్ పూలింగ్ చేయడం ఇష్టం లేదు, కమర్షియల్గా అమ్ముకోవడం ఇష్టం. 100 ఎకరాలు అమ్ముకుంటే ఎన్ని కోట్లు వస్తాయి. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ఇచ్చేస్తే ఏమొస్తుంది, ఏం రాదు, తొక్క. అందుకోసం పోయి జగన్ క్యాంప్లో చేరిపోయారు. ఏపీ డెవలప్ కాదని నేను ఎన్నిసార్లు చెప్తున్నా. ఎందుకు చెప్పినా, ఈ బలమైన కారణాలు ఉండే చెప్పిన మీ అందరికీ. ఏపీ డెవలప్ కాదంటే ఎందుకంటే రైతులు బెస్ట్ ఎగ్జాంపుల్, పోయిండు జగన్ క్యాంప్లో చేరిపోయారు. ఇప్పుడు జగన్ తరఫున పోటీ చేస్తాడు. జగన్ ఇక ముద్దుల మీద ముద్దులు పెట్టి, ఒక్కొక్కడిని సద్దులు పెట్టి, ముద్దులు పెట్టి, టిఫిన్లు పెట్టి కూర్చోబెట్టుకుంటాడు. రైతులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోతాడు. రైతు సంఘర్షణ యాత్ర అందిస్తాడు. ఏం చేస్తారు? నేను చెప్పిన ఎయిర్పోర్ట్ ముఖ్యం కాదు, ఎయిర్పోర్ట్ ముఖ్యమే కాదు, రోడ్లు ముఖ్యము, బస్ స్టాప్లు ముఖ్యము, విద్య ముఖ్యము, ఉద్యోగాలు ముఖ్యము, ఇండస్ట్రీస్ ముఖ్యమని చెప్పిన ఇల్లే. ఫ్యూచర్ కోసం నేను 1000 ఎకరాలు కొంటా. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయింది కదా, పోయి ఆడు చూడు ఎవడు దిగుతున్నాడు. భోగాపురమే కాదు ఎయిర్పోర్ట్ మొన్న రెడీ అయింది. పిల్లలు గిల్లిడాంట ఆడతారు దాని మీద. భోగాపురంలో ఎన్ని ప్లేన్లు దిగుతాయి? ఆ ఫీజిబిలిటీ ఏమి? ఒకసారి భోగాపురంని కంప్లీట్ నిఘా పెట్టండి, మీకు తెలిసిపోతుంది. భోగాపురమే ఏడుస్తలేదంటే ఇక అమరావతిలో వచ్చేవాడు దిగుతాడు. కరెక్టా? ఫ్యూచర్ సిటీ నేను చెప్పినట్టు అయిందా లేదా? అంత దమ్ము లేదు. సెకండ్కి వచ్చి ఇనాగరేషన్ చేయడానికి అక్కడ ఏం లేదు, ఏం లేదు. ఫ్యూచర్ సిటీ ఒక పెద్ద స్కామ్. నేను చెప్పిన మూసీ ప్రక్షాళన స్కామ్. ఆ స్కామ్ మధ్యలో పవన్ కళ్యాణ్ ఒకటి దిగాడు. సబ్జెక్ట్ ఏం తెలియదు. గద్దరికి కారు ఇప్పించిన, ఈ కారు పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఆంధ్ర కలెక్షన్ నుంచి వచ్చినాయా మీకు ఇన్ని పైసలు? నైజాం ఏరియాలో మీకున్న రైట్స్ కలెక్షన్ నుంచి వచ్చినాయి మీకు పైసలు. దాంట్లో 10-20 కోట్లు ఇవ్వండి, ఏమవుతుంది? అరిగిపోతుండ్రా? పిల్లలకు ల్యాప్టాప్లు ఇచ్చినట్టు కాదు, ఒకరిని పిలిచి పబ్లిసిటీ చేసుకొని ఒక ల్యాప్టాప్ ఇచ్చిండు. వాళ్ళ ఇంట్లో ఒక్కడికి ఒక ముక్క రాదు చదువు, శాపం అది. బయట పిల్లల్ని తెచ్చి పబ్లిసిటీ చేసుకోవాలి. రాజకీయంగా ఇది. ఆ పిల్లల్ని పిలిపించుకొని ఒక ల్యాప్టాప్ ఇచ్చిండు చిరంజీవి. పబ్లిసిటీనే ఇది. తెలంగాణలో ఒక 50 మంది పాస్ అయినారు, వాడు పిలువు, అందరికీ ఒక ల్యాప్టాప్ చూద్దాం. పబ్లిసిటీకి ఒక ల్యాప్టాప్తో ఫుల్ పబ్లిసిటీ. ఇది రాజకీయం మీద విశ్లేషణ చేస్తే ఇంత గలీజ్గా ఉంటుంది. ఇంకా ఏం రాజకీయ విశ్లేషణ చేయాలి? ఇప్పుడు నా రాజకీయ విశ్లేషణ ఎట్లుంది? ఇది రాజకీయ విశ్లేషణ అంటే ఇంతే, చిల్లర. దీన్ని విశ్లేషించి పవన్ కళ్యాణ్ ఎట్లెందుకు అన్నాడు, చంద్రబాబు నాయుడు కళ్ళెందుకు తాగిండు, ఏమన్నా ప్రాక్టికల్ ఉందా చంద్రబాబు నాయుడు? అసలు ఎందుకు చేస్తుండో నాకు అర్థమైతలేదు. అంటే సొసైటీలో పోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆయన వచ్చే వరకు అంతా సెట్ చేసి ఇద్దరిని కలుగిత కార్మికులను రెడీ పెట్టిండ్రు. అరే నీవేమనకు, అయ్యగారు చానిది ఉంటారు, పైనుంచి దింపింది. నేను అనుకుంటే ఏదైనా పాలుగీలు ఉండొచ్చు, కుండల ఫస్టే పాలో ఏదైనా పెట్టిండొచ్చు, లేదా లిమ్కా అటువంటిది ఏదైనా పెట్టిండొచ్చు. అదే దింపి దాంట్లో వేసిండు, ఏంగానే ఇటు తాగినట్టు చేసినాడు. ఎవడన్నా నమ్ముతాడు చంద్రబాబు నాయుడు ఇట్లా ప్రజల్లో కలిసిపోతాడంటే? ఎవడు నమ్మ. ఆయన ప్రకృతి కాదు అది, ఆయన ప్రకృతి కానే కాదు. ప్రజల్లో పోయి మమేకమై ప్రకృతి కాదు. ఇప్పుడు జగన్ ఎట్లా చేస్తాడు?
అది ప్రకృతి. పోడు పట్టుకుని ముద్దులు పెట్టుకున్నాడు, తల మీద ఇట్లా నెమ్ముడతాడు, చెవులు నెమ్ముడతాడు, ఒకడంటే రెండు మూడు పనులు అయిపోతాయని. ఇప్పుడు జగన్ చేసినట్టే పట్టుకొని అందరినీ ముద్దు పెట్టమని చంద్రబాబు నాయుడు కాదు. ఎందుకంటే అది లోపల నుంచి అది వాళ్ళ నాయన దగ్గర నేర్చుకున్న స్కిల్ అది. జగన్ ఇంతమంది చెమటలు ఏమేమి ఉంటాయి, స్నానం చేసి ఉంటారు, చేయండారు, అందరిని పట్టుకొని పుచ్చ 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 ముద్దులు పెడతాడు. ఎంత రిస్క్, ఎంత చెమట కణాలు మురికి అంత నోట్ల పోయింటుంది. ఎంత బ్రష్ చేసుకోవాలి పోయి, అప్పటిదప్పుడు బ్రష్ చేసుకోవడానికి కూడా ఉండదు. పుచ్చ పుచ్చ ముద్దలు పెడతాడు. అట్లా జాతనవుతుందా? అది ప్రజల్లో మమేకం కావడం అంటే జగన్ దగ్గర నేర్చుకోవాలి. జగన్ ఓడిపోయిండు అని పనులు చేసిండు, అది మాట వేరే. ముద్దు కూడా ఇష్టమైన పెట్టుకోడు జగన్, చాలా కేర్ఫుల్గా ఉంటాడు. నెత్తికి పెడతాడు, ఇక్కడ పెట్టాడు. కెమెరాస్ ఫోకస్ ఉంటాయి. అది స్కిల్ అంటే, అది ప్రజల్లో వెళ్ళడం అంటే అది. ఇప్పుడు వస్తాడు అమరావతి రైతుల కోసం నేను భరోసా యాత్ర అని తీస్తాడు. ఏం చేస్తాడు? ఫస్ట్ అక్కడ కంపులు వేస్తుంది, అది సరిగా వేసుకోండి. పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ కొట్టేస్తుండని ఆయనని హైదరాబాద్ పంపిస్తే ఇక్కడి నుంచి సాగనంపారు. దయచేసి అందరూ ఈ విషయాలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. సోషల్ మీడియాలో కూడా 1000 ఛానళ్ళు తీసి 10,000 పోస్టులు వేస్తే, 10,000 వీడియోస్ వేస్తే ఏం ఫరక్ పడదు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ వచ్చి వాళ్ళ పార్టీని సమాధి చేసి వెళ్ళిపోయాడు. మొక్కకు నీళ్ళేసే బదులు సమాధి కట్టి వెళ్ళిపోయాడు. జనసేనకు అన్నీ సరిగ్గా ఉంటే వాళ్ళు వచ్చి జస్ట్ పోటీ చేసి ఓడిపోయి వెళ్ళిపోవడమే తప్ప తెలంగాణలో పెద్దగా చరిష్ట సృష్టించే అంత సత్తా లేదు. ఇక్కడ లోకల్ బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ని రానివారు. ఈ విషయం అందరూ గ్రహించి ప్రశాంతంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ నమస్కారం.